హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కట్టి పరుగుల ఇగురు అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కట్టి చేపలు అంటే కట్టి పరుగులు అంటాము. సో ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువగా చేస్తుంటారనమాట. సో పాలకొల్లు వెళ్ళినప్పుడు, అంటే మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మా అక్క చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. చూడ్డానికైతే ఇలా కొంచెం సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్లో అలా ఉంటాయి చేపలు. సో వాటిని నార్మల్గా గీరేసుకొని, అంటే ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అలా. అండ్ మసాలా కోసం అయితే కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు. సో ఇవన్నీ అయితే జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. లేదంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే వాటర్ వేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు, లేదంటే సో ఇందాక చూపించిన మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్లస్ ఆనియన్ కూడా అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మసాలాలు పేస్ట్ చేసుకొని, అంటే పౌడర్ కింద చేసుకొని, తర్వాత ఆనియన్, వెల్లుల్లి, ఇంకా అల్లం కూడా అందులోనే వేసేసి అదంతా కలిపి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మొత్తం అన్నీ పేస్ట్ చేసేసాను అనమాట. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఇందాక చూపించిన మసాలాలు, అంటే కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. సో ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఆనియన్తో పాటు మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఆ పేస్ట్ చేసుకున్న ముద్దంతా ఈ ఆయిల్లో వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా, ఈ కట్టి చేపల్ని మనము శుభ్రంగా కడుక్కోవాలి. అంటే సాల్ట్ వేసి జస్ట్ పైన రఫ్గా అది ఉంటుంది కదా, సో జస్ట్ లైట్గా అలా మనం కడుక్కుంటే సరిపోతుంది. అంటే పైన మొత్తం స్కిన్ తీసేయక్కర్లేదన్నమాట. సో ఆనియన్ వేగిపోయిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. సో ఆ స్టేజ్లో మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా మనం చేపల పులుసు, చింతపండు పులుసు వేసి చేస్తాం కదా, సో అలా కన్నా ఈ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో ముళ్ళులు కూడా ఎక్కువేమి ఉండవు అన్నమాట, చాలా బాగుంటుంది. సో మనం ఇలా వేసుకోవచ్చు, ఆనియన్ పేస్ట్ చేసి, లేకపోతే నార్మల్గా ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నార్మల్గా కర్రీస్ ఎలా చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే ఆనియన్ పేస్ట్ చేసేసాం కాబట్టి సో పచ్చివాసన పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని, లేదంటే మొత్తం ఆనియన్ స్మెల్, ఆ రా స్మెల్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో అంతా ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కట్టి చేపలు, అదే కట్టి పరుగులు. సో ఇలా అయితే మనం ఈ ఆనియన్ పేస్ట్, ఫ్రై అయిపోయిన ఆనియన్ పేస్ట్ మీద ఇలా అయితే పేర్చేసుకోవాలి ఫిషెస్ అన్నీ, కట్టి చేపలు. సో ఇలా మొత్తం పెట్టేసి మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అయిన తర్వాత అవి ఒక సైడ్ అయితే వేగిపోతాయి అన్నమాట. జస్ట్ కొంచెం ఆయిల్ అది పడుతుంది దానికి. సో 5 minutes తర్వాత మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత సిల్వర్ కలర్లో, బ్లాక్ సిల్వర్ ఈ కాంబినేషన్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో కట్టి చేపలు. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటాయి ఇవి. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి వీటిని ఈ సైడ్, అంటే ఇంకో సైడ్ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి వెంటనే ఉడికిపోతాయండి, అంత టైం కూడా పట్టదు. అండ్ సో ఓన్లీ ఈ స్టేజ్లోనే మనం స్పూన్ పెడతాము, దాని తర్వాత మనం స్పూన్ పెట్టద్దు. స్పూన్ పెడితే మొత్తం ఏమంటారు, మొత్తం చేపలు మొత్తం ఇరిగిపోతాయి అన్నమాట, పేస్ట్ కింద నుజ్జు అయిపోతాయి. అందుకని తర్వాత మనం స్పూన్ పెట్టకూడదు. సో ఫస్టే ఇలా టూ సైడ్స్
చేపలు బాగా వేగేలాగా చూసుకోవాలి. ఇదంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అంటుకుపోయి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, 2 సైడ్స్ మొత్తం అలా వేగిపోయిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇగురు కదా, సో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ కాకుండా ఎవరికైనా అంటే చింతపండు పులుసు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇలా వాటర్ వేసి చేసుకుంటేనే ఈ కట్టి చేపలకి బాగుంటుంది. సో ఇలా వాటర్ వేసి వీటిని మొత్తం ఇంకా సిమ్లోనే ఉడికించుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇంకా మనం స్పూన్ పెట్టద్దు అనమాట. సో ఇలా ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. అండ్ మనం ఇలా గిన్నెను పట్టుకొని అటు ఇటు తిప్పాలన్నమాట. స్పూన్ మాత్రం పెట్టి కలుపుకోకూడదు. సో అలా ఒక 15-20 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. కట్టి చేపల ఇగురు రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు ఎవరు తినకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కట్టి చేపల ఇగురు చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కట్టి చేపల ఇగురు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నార్మల్గా వీటికి మనం మొత్తం మసాలాలు పట్టించేసి ప్యాన్ మీద ఫ్రై చేసుకున్నా అంటే జస్ట్ చేపను అలా జస్ట్ అట్లా వాష్ చేసుకొని మొత్తం మసాలా అంతా అంటే జస్ట్ ఇలా ఘాటు పెట్టుకొని లోపల మసాలా కూరుకొని అలా కూడా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇలా ఈ కట్టి చేపల్ని మనం ఇలా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.